వెల్కమ్ ఎవ్రీబడి బ్యాక్ టు న్యూస్ నిజమైన అబద్ధమైన ఏదైనా న్యూస్ అంటే న్యూసే. తెలుసుకుందాం ఈరోజు న్యూస్ ఏంటో. అక్కడ వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాలు అడుగున్నాయి కొంచెం పడివి చూసుకోవడానికి మన రిపోర్టర్ని పంపిస్తున్నాను. హలో గైస్, నేనేమో ఇప్పుడు నా టెర్రస్ మీదకి వచ్చాను. టెర్రస్లో లైవ్ లొకేషన్స్ అవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు టెర్రస్ ఎలాగున్నదో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు కానీ అంతకుముందు నా డోర్ రాకుండా చూసుకోవాలి. వస్తే మా నాన్న నన్ను చంపుతాడు. డోర్ ఆగింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా టెర్రస్ మీద ఉన్నాను. డోర్ పడిపోతుంది. డోర్కి అడ్డగా పెట్టాను. ఇది ఇంకా బలమైనగా పెడతాను. ఆగండి గైస్, లెంది అవుతుంది, ఒక నిమిషం ఆగండి. ఓకే గైస్, ఇప్పుడు నేను టెర్రస్ మీద ఉన్నాను అన్నమాట. వర్షంలో బాగా థ్రిల్లింగ్గా ఉన్నది నాకు. ఎప్పుడో నా చిన్నతనంలో వచ్చాను ఇలాగా టెర్రస్ మీద వర్షం పడుతుంటే. ఈ వర్షంలో నేను డ్యాన్స్ చేద్దాం. జస్టిన్ బీబర్ పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేస్తున్నాను అనమాట. నా క్యాప్ పెట్టుకోవడం వల్ల నా బుర్ర తడవట్లేదు. బాబు నా ఫ్యాంట్ అవన్నీ తడిచిపోయి అప్పుడు నేను అసలు ఎప్పుడు వర్షంలోకి రాలేదు, నుంచేలా జలుబు చేస్తుందని చెప్పి. కానీ మొదటిసారి నేను వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. ఏందిరా మమ్మాయి, ఏంది మమ్మాయి, ఇది వర్షం అయిపోతుంది. రా వర్షం రా రా రా. అక్కడ చూడండి గైస్, కుక్క పిల్ల ఎలా ఆడుకుంటుందో. వెల్కమ్ బ్యాక్ ఎవ్రీబడి. ఇది మీ న్యూస్ నుంచి రిపోర్టర్ రిషి చేస్తున్నాడు. ఇక్కడ విజయవాడలోని విల్లాల దగ్గర కుంచనపల్లిలోని అతి తీవ్రమైన వర్షం పడుతుంది. ఉరుములు దురుములతోని అందరికీ భయపెడుతున్న వర్షం వస్తుంది. నేను మీ అందరి కోసం ఈ వర్షాన్ని ఎదుర్కొంటూ వెళ్తున్నాను. ఎందుకంటే మంచి వీడియో వస్తే మంచి లైక్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ వర్షం చాలా దారుణంగా ఉన్నది. ఈ దారుణమైన వర్షంకి ఖచ్చితంగా ఏదో ఒక చెక్ పాయింట్ అయితే రావాల్సిందే. చాలా కష్టపడుతున్నాను ఇక్కడ ఈ వర్షంలోని. ఇంకా ఇది ఏంది మామ, ఇది ఎక్కువైపోయింది. నేను ఓవర్ టు స్టూడియో చెప్పడానికి ఇంకా నాకు టైం ఉంది. రిపోర్టర్ రిషిని చాలా దయగా చూస్తున్నాను. అందరూ చూడండి నన్ను. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా తొడిగిపోడంటున్నారు. అక్కడ ఉన్న టెన్నిస్ కోర్ట్ ఏమో అతి దారుణంగా అయిపోయింది అనమాట. ఇప్పుడు చాలా కష్టంగా ఉన్నది. పైన వర్షం, ఈ తీవ్రత వర్షాన్ని అరికట్టడం చాలా కష్టం అన్నమాట. దీనికి ఇది ఆగితేనే వర్షం పడ్డానికి ఒకటి కారణం నేను కూడా. ఎందుకంటే నేను వర్షం కావాలని నేను కోరుకున్నాను. నాకంటే గట్టిగా నా ఫ్రెండ్ వర్షిత్ కూడా కోరుకున్నాడు, అందుకంటే ఎక్కువ. కాబట్టి ఇక్కడ నా ఫోన్కి ఏమీ అవ్వట్లేదు అనమాట. ఇక్కడ షూటింగ్లోని నా పాపం చాలా కష్టపడిపోయాను. బ్యాక్ సైడ్ కూడా నాకు ఈ వర్షంకి బాగా తడిసిపోతున్నాడు. రండి రా అటాక్ మీ షజామ్ అంటే నాకు శక్తిలో వస్తాయని ట్రై చేసాం, కానీ నేను పని చేయలేదు అనమాట. ఓకే గైస్, నేను ఇప్పుడు ఓవర్ టు స్టూడియో రిషి. ఓవర్ టు స్టూడియో కాదు, కట్ చేయండి ఒకసారి. ఇప్పుడు రిపోర్టర్ రిషి సేయింగ్ టు స్టూడియో, ఓవర్ టు స్టూడియో. అందరూ ఓవర్ టు స్టూడియో చెప్పా కూడా నాకు మరీ ఎందుకు వీళ్ళు ఇచ్చారు. ఈ వర్షంలో ఆడుకుంటాను ఏంది నేను ఇప్పుడు. వాట్ ఈస్ దిస్? సరే, ఉన్న ఏరియా నుంచి కొంచెం దూరంగా ఉన్న ఏరియాలోకి వెళ్దాం. ఆగండి, కొంచెం దూరం అయితే వచ్చాను నేను. ఇక్కడ వర్షం స్టేటస్ చూద్దాం. ఓకే గైస్, కొంచెం చల్లగా ఉన్నది. నేను బాగా ఫ్రెష్ అప్ అయిపోవాలి తర్వాత. స్టూడియోల గురించి నేను ఎంత కష్టపడుతున్నాను. ఓకే, నడుచుకుంటూ వస్తున్నాను అన్నమాట. ఏంటి ఇక్కడ కథ అని చూసుకోవడానికి. నా దగ్గర కంటే ఇక చాలా బాగా కష్టపడుతున్నారు అందరూ ఈ వర్షం బాధను వదిలించుకోవడానికి. ఇంకా దారుణం ఏంటంటే, ఇంత వర్షంలో కూడా నాకు కరెంట్, ఎలక్ట్రిసిటీ అవన్నీ వస్తున్నాయి. నేచర్ కొంచెం దగ్గరగా ఉంటున్నాను అనమాట. ఇప్పుడు నేను నేచర్ వ్యూ అనమాట ఇది. దిస్ ఈజ్ నేచర్ అండ్ దిస్ ఈజ్ మీ. నేచర్ అండ్ మీ. ఓకే గైస్, చాలా అద్భుతంగా ఉన్నది అనమాట. ఓవర్ టు స్టూడియో సైనింగ్ ఆఫ్. అబ్బా, వర్షం పెద్దది అయిపోయింది. ఇప్పుడు నేను పరిగెట్టుకొని వెళ్తున్నాను. ఈరోజు ఓవర్ టు స్టూడియో చెప్పిన స్టూడియో తీసుకోవట్లేదు కాబట్టి నేను అటుకాక ఇంటికాక పరిగెట్టుకొని స్టూడియో దగ్గరికి వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఓవర్ టు స్టూడియో పర్ఫెక్ట్గా. థ్యాంక్స్ మిస్టర్ రిషి, ఇంత వర్షంలో మీరు కష్టపడినందుకు. మీకు జలుబు చేయకూడదని కోరుకుంటున్నాను. తర్వాత ఇంత తీవ్రమైన వర్షంలోని ఎవరైనా జాబ్ చేస్తే మదర్స్ కానీ ఫాదర్స్ కానీ ఎవరు బయటికి రావద్దని అనుకుంటున్నాము.
ఇంట్లో పిల్లలు కానీ ఉంటే నాలాగా దయచేసి జాగ్రత్తగా ఉండండి. బయటికి అనేది వెళ్ళొద్దు. బయటికి వెళ్ళాలని మీరు అనుకుంటే డేర్ చేయడం అంతే. అది మీ మనోభావంకి మీకు తెలుస్తుంది. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. వర్షం పడినప్పుడు మనం ఎలక్ట్రిసిటీ దగ్గర ఉండకూడదు, ఎందుకంటే ఎలక్ట్రిక్ వేవ్స్ తగులుతాయి కాబట్టి. ఇలాంటి ఎలక్ట్రిసిటీ కాపాడాలంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్లోనే ఒక పెద్ద వైర్ ఉంటుంది అనమాట, కాపర్ వైర్. దానికి లైటింగ్ అయితే అలా అండర్ గ్రౌండ్కి పంపించేస్తుంది. మనం కాపర్ వైర్లు కానీ చెప్పాను కదా ముందే, ఎప్పుడో నేను ఆ డెమో ఇచ్చుంటాను. ఆ డెమో కూడా మీకు అప్లోడ్ చేస్తాను చూడండి. వర్షం ఉన్నప్పుడు మనం వాటర్ దగ్గర ఉండకూడదు, అదే బేసిక్ చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, బాయ్. సబ్స్క్రైబ్ టు అడ్వెంచర్ ఆఫ్ రిషి.